పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ గారితో ఉన్నాం. సార్, జూబ్లీహిల్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది, సానుభూతే వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు? అంటే సానుభూతి అసలు నాకైతే కనబడలేదు. అన్ని చోట్ల తిరిగినప్పుడు ఎందుకు కనబడలేదంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం సత్తాలో ఉన్నప్పుడు అక్కడ ఏం పని కాలేదు. సింపుల్ డ్రైనేజ్ సిస్టము, 10 లక్షల వరకు సీసీ రోడ్స్ వేయించడము. ఇప్పుడు మొన్న వర్షాకాలంలో మనం చూసినాము కృష్ణానగర్లో ఎట్లా అన్ని ఇండ్లలో పోతుంది డ్రైనేజ్ నీళ్ళు. సివరేజ్ లైను డ్రైనేజ్ లైన్ రెండు కలిసిపోయినాయి. సో ఇవన్నీ కూడా చూసుకుంటే కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఏది కూడా ప్రజల సమస్యలు పట్టించుకోలేదు జూబ్లీహిల్స్లో. అందుగురించి ప్రజలకు కూడా అర్థమైంది ఇవి వచ్చే కాలంలో ప్రభుత్వం కాంగ్రెస్దే ఉంటుంది, మన ప్రాంతంలో ఏమైనా పనులు కావాలంటే కాంగ్రెస్ గెలుస్తేనే మంచిదని చెప్పి ప్రజలు కూడా వారి సమస్యల గురించి ఆలోచిస్తున్నారు. ఈమె టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆమె ఎప్పుడు కూడా ప్రజలలో లేదు ఆమె. సో ప్రజలకు ఏముంటుంది, ప్రజలు మా సమస్యలు ఎవరు వింటారు, ఎవరు పరిష్కరిస్తారు? ఎందుకంటే ఇల్లుల్లో నీళ్ళు వచ్చినప్పుడు ఎవరు చేయాలి పని? దానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అందు గురించి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఇప్పుడు మేము ఆల్రెడీ 5% ముందులో ఉన్నాము. వచ్చే రోజులలో ఇది 100% అవుతుంది. 1 సైడెడ్ విక్టరీ కాంగ్రెస్ పార్టీ. అంజన్ కుమార్ యాదవ్ గారిని కలిసారు, ఏమన్నారు సార్? అంజన్ కుమార్ యాదవ్ గారు ఇదే చెప్పినారు. వారు కూడా అనౌన్స్ చేశారు, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కావాలి, నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను. పార్టీ కూడా వారికి విశ్వాసం ఇచ్చింది, కానీ ఇన్ని సేవలు ఉన్నాయి పార్టీకి, మేము చూసుకుంటామని చెప్పి వారికి భరోసా ఇప్పించడం జరిగింది.